యేసుక్రీస్తుని నమ్ముకున్న ప్రతి ఒక్కరికి దేవుడు వరముగా పరిశుద్ధాత్మను ఇచ్చి ఉన్నాడు. మన అందరం పరిశుద్ధాత్మను ఉచితంగా గిఫ్ట్ గా పొంది ఉన్నాం. దాని కొరకు ఏ ప్రయత్నం చేయలేదు. ఎవరైతే దేవుని ఆత్మను పొందుకుంటారో వారందరూ శక్తి కలిగి జీవిస్తారు. ఎలాంటి శక్తి కలిగి జీవిస్తారో తెలుసా? మన చుట్టూ గాలి మనకి ఇష్టం వచ్చినట్టు వీస్తుంది. ఆ గాలిని ఎవరు ఆపలేరు. గాలికున్న శక్తిని వర్ణించాలంటే పెద్ద పెద్ద ప్రొడక్షన్ కంపెనీస్ లో మనం చూస్తే ఎయిర్ ప్రెషర్ తోటి టన్నుల కొద్ది రాళ్లను పైకి లేవనెత్తారు, టన్నుల కొద్ది మిషన్స్ ని లేవనెత్తారు. ఇవన్నీ ఎయిర్ ప్రెషర్ వల్ల, అంటే గాలి యొక్క శక్తి ద్వారానే లేవనెత్తారు. గాలికి అంత శక్తి ఉంది. గాలి వీస్తే మనుషులు కూడా కొట్టుకుపోతారు. అంత శక్తి గాలికి ఉంది. ఎవరైతే ఆత్మను పొందుకుంటారో, ఆత్మ ద్వారా నడిపించబడతారో వారందరూ గాలి కంటే కూడా శక్తి కలిగి ఉంటారు. యోహాను సువార్త 3:8 గాలి తనకు ఇష్టమైన చోటున విసురును, నీవు దాని శబ్దము విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడును అలాగే ఉన్నాడనెను. మన జీవితాలు అంత శక్తివంతంగా ఉంటాయి. అసాధ్యమైనది అంటూ ఏది మనకుండదు. ఎందుకంటే మనలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. పిల్లలారా, మీరు లోకమును జయించి ఉన్నారు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు అని రాయబడి ఉన్నది. ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులై ఉందరు అని రోమీయులకు రాసిన పత్రిక 8వ రాయబడినది. ఆత్మ చేత నడిపించబడ్డప్పుడు దేవుని కుమారులుగా ఉంటాం. దేవుని కుమారులు ఎలా ఉంటారు? దేవుని కుమారులు సృష్టి యావత్తును కంట్రోల్ చేయగలుగుతారు. దేవుని కుమారులు మరణం నుంచి కూడా విడిపించగలుగుతారు. రోమీయులకు రాసిన పత్రిక 8వ క్రీస్తును మృతుల్లో నుండి లేపిన వాని యొక్క ఆత్మ మీలో ఉండిన ఎడల మీ యొక్క మృతతుల్యమైన శరీరమును తిరిగి లేపును అని రాయబడి ఉన్నది. యేసుక్రీస్తు యొక్క సమాధి ఈ రోజుకి కూడా తెరవబడి ఉంది. అందులో ఆయన లేడు. ఆయన మృత్యువును జయించినాడు. ఎందుకంటే ఆయన ఆత్మ చేత నడిపించబడ్డాడు. ఏ ఆత్మ అయితే ఆయనను మృత్యు నుంచి తిరిగి లేపిందో అదే ఆత్మ చేత ఈరోజు మనం నడిపించబడుతున్నాం. క్రైస్తవులుగా ఆత్మ చేత నడిపించబడుతూ అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది గాక. గాడ్ బ్లెస్ యూ.